You see that there when the Lord came to Adam and asked him, "Where are you, Adam? Did you eat of the tree that..." He says, "I was naked and I hid myself." He said, "Who told you you were naked? Did you eat of the tree which I told you not to eat?" Now the answer to that question was yes or no. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వచ్చి, "ఆదాము, నీవెక్కడున్నావు?" అని అడిగినప్పుడు, "నేను దిగంబరినని తెలుసుకొని నీకు భయపడి నేను దాక్కున్నానని" ఆదాము చెప్పాడు. "నువ్వు దిగంబరివని నీకు ఎలా తెలిసింది? నేను తినకూడదు అని చెప్పిన వృక్షఫలాన్ని నువ్వు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు దీనికి జవాబు అవును లేకపోతే కాదు అని ఉండాలి, అంత మాత్రమే. And the answer in this particular case was just yes. Yes, Lord, I'm sorry, I did that. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి జవాబు, అవును ప్రభువా, నన్ను క్షమించండి, నేను తిన్నానని చెప్పాలి. But notice, Adam doesn't say that. Sin has corrupted him immediately. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాము అలా చెప్పలేదు. పాపము ఎంత త్వరగా అతన్ని భ్రష్టుడుగా చేసిందో చూడండి. See how quickly sin does a work in a human being. ఒక మానవునిలో పాపం అనేది ఎంత త్వరగా పనిచేస్తుందో మనం ఇక్కడ చూడాలి. He who loved his wife so intensely, who said earlier in Genesis chapter 2 and verse 23, and he saw Eve, the Living Bible says, he said, "This is it, this is what I've been waiting for. This is now bone of my bone and flesh of my flesh. This is a part of me." He was so excited with his wife, rejoiced with his wife. As soon as one sin came into his life, his whole attitude to his wife changes. తన భార్యను ఎంతో గాఢంగా ప్రేమించిన ఆదాము, ఆదికాండము 2:23లో మనం చూసినట్లయితే లివింగ్ బైబిల్ తర్జుమాలో ఈ విధంగా ఉంటుంది, "ఈమె కోసమే నేను ఇప్పటిదాకా వేచి ఉన్నాను. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను" అని ఎంతో వేచి ఉన్న, ఎంతో పొగిడిన ఆదాముని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో వెంటనే నేరారోపణ చేస్తూ ఉన్నాడు. He turns to God and accuses his wife. God asked him, "Did you eat of that tree?" To which she should have said, "Yes, Lord." He doesn't say that. దేవుని వైపు తిరిగి అవ్వ మీద నేరారోపణ చేస్తున్నాడు. "నీవు ఈ వృక్షఫలమును తిన్నావా?" అంటే, "తిన్నాను ప్రభువా" అని చెప్పలేదు. He says, "Well, Lord, this woman is the one who gave it to me, this fruit to eat. And remember, you are the one who gave this woman to me to be my wife." So, implying that God, you're a bit to blame too for giving me such a wife. నీవు నాకిచ్చిన ఈ స్త్రీ వృక్షఫలము తినమని అడిగినందుకు నేను తిన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ స్త్రీని నాకు భార్యగా ఇచ్చింది నువ్వే, కాబట్టి ఈ నేరము నీ మీద కూడా కొంచెం ఉంది, జ్ఞాపకం చేసుకో అన్నట్లు మాట్లాడుతున్నాడు. This tendency to blame others for our fault, we see it in children. మనం చేసిన తప్పులకి ఎదుటివారి మీద నేరారోపణ చేయటం అనేది మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. I did this, mummy, because he did that or she did that. అమ్మా, ఇది నేను ఎందుకు చేశాను అంటే ఆ అబ్బాయి ఇలా చేశాడు లేక అమ్మాయి ఇలా చేసింది అని చెప్తారు. You see, it began with Adam. ఇది ఆదాము నుండే ప్రారంభమైంది. Yeah, Lord, it's true, I ate of that tree, but it's because this woman gave it to me. అవును ప్రభువా, వృక్షఫలాన్ని నేను తిన్నాను, ఎందుకు అంటే ఈ స్త్రీ నాకు ఇచ్చింది కాబట్టి. And it's because you gave me such a woman to be my wife. మరి ఇలాంటి స్త్రీని నువ్వు నాకు భార్యగా ఇచ్చావు, అందుకే ఇలా జరిగింది. Now, do you know the number of believers? I'm not talking about unbelievers now. I can understand unbelievers have that nature, they got it from Adam. Let's talk about those who claim to be born again. నేను ఇక్కడ అవిశ్వాసుల గురించి మాట్లాడలేదు, అవిశ్వాసుల్లో ఆ స్వభావం గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ మనం విశ్వాసుల గురించి మాట్లాడుకుందాం. Do you find this attitude in yourself? How much of a salvation have you experienced then? ఈ స్వభావం నీలో నువ్వు చూసుకుంటున్నావా? మరి నువ్వు ఎంత రక్షణను అనుభవించావు? Salvation is to be saved from all the wretched things that the devil put upon Adam. ఇక్కడ రక్షించబడటం అంటే సైతాను ఆదాములో ఎలాంటి భయంకరమైన విషయాలు పెట్టాడో వాటన్నిటి నుంచి మనం రక్షించబడటమే. And we just come into the human race. All the wretched things the devil put upon Adam, I am to be saved from that.
సైతాను ఆదాములో ఎలాంటి భయంకరమైన విషయాలైతే పెట్టాడో వాటన్నిటి నుండి నేను రక్షించబడాలి. That is real salvation. అదే నిజమైన రక్షణ. And here is one of the wretched things that the devil put upon Adam as soon as he sinned, and that is blame somebody else, accuse somebody else, find fault with somebody else, find fault with God as to why he allowed that to happen in my life. ఆదాము పాపం చేసిన వెంటనే సైతాను ఆదాములో పెట్టిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే, ఆ నింద వేరే వాళ్ళ మీద నేరారోపణ చేయి, దేవుణ్ణి నిందించు, ఎందుకు దేవుడు ఈ పరిస్థితి నీ జీవితంలోకి అనుమతించాడు అని అడుగు. Haven't you heard believers talking like that? విశ్వాసులు ఈ విధంగా అనటం మీరు ఎప్పుడు వినలేదా? That proves how little they have been saved. ఇదేమి రుజువు చేస్తుందంటే వాళ్ళు ఎంత తక్కువగా రక్షించబడ్డారో రుజువు చేస్తుంది. That proves that they don't even see that such an attitude is sin. అసలు అలాంటి వైఖరి కలిగి ఉండటం పాపము అనే విషయాన్ని కూడా వాళ్ళు చూడలేదు అన్న విషయం రుజువవుతుంది. And it proves that perhaps they're not really born again at all, because బహుశా వాళ్ళు అసలు నిజముగా తిరిగి జన్మించలేదు అన్న విషయం దీని ద్వారా రుజువవుతుంది. when we are born again, we're not perfect. It may take ages before we get anywhere near perfection. మనము తిరిగి జన్మించినప్పుడు మనం పరిపూర్ణం అయిపోము. మనము పరిపూర్ణం అవటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. But one thing does happen when a person is really born again. He suddenly becomes sensitive to sin. కానీ ఒక వ్యక్తి నిజముగా తిరిగి జన్మించిన తర్వాత అయ్యే ఒక విషయం ఏంటంటే, పాపం విషయంలో ఆ వ్యక్తి ఎంతో స్పర్శను కలిగి ఉంటాడు. He may not overcome sins for many years, అనేక సంవత్సరాలు అతడు పాపాన్ని జయించలేకపోవచ్చు. but when he slips up and falls, he knows it. కానీ అతడు తప్పిపోయి పడిపోయినప్పుడు ఆ విషయం అతనికి తెలుస్తుంది. And he doesn't blame anybody else. He blames himself. దాని నిమిత్తం అతడు ఎవరిని నిందించడు గాని తను తానే నిందించుకుంటాడు. I believe one of the reasons why many Christians don't come to a life of victory over sin is because they have not taken the blame themselves. అనేక మంది విశ్వాసులు పాపం మీద జయించే జీవితంలోనికి ఎందుకు ప్రవేశించట్లేదు అంటే, నిందను వారి మీదకు వాళ్ళు తీసుకోవట్లేదు. They blame somebody else. And as long as we are blaming other people, we'll never be free. వారు ఎవరినో నిందిస్తారు. ఆ నిందను మనం తీసుకునే వరకు కూడా మనము స్వాతంత్ర్యాన్ని అనుభవించలేము. It's like that story of the king who went to a prison on his birthday to release some of the prisoners as a goodwill gesture. మనము ఒక కథలో విన్నట్లుగా ఒక రాజుగారు తన జన్మదినాన చెరసాల్లో ఉన్న కొంతమంది ఖైదీల్ని విడుదల చేయాలి అని ఆయన అనుకున్నాడు. Actually, he wanted to release everybody in the prison. నిజానికి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా విడిచిపెట్టాలి, విడుదల చేయాలని ఆయన అనుకున్నాడు. As a birthday gift. But before releasing them, he decided to go to the prison and talk to these people and find out why they were in there. తన జన్మదిన కానుకగా వారందరినీ విడిచిపెట్టాలని అనుకున్నాడు. అయితే వారిని విడుదల చేయడానికి ముందు ఆ చెరసాల్లోకి వెళ్ళి అసలు వాళ్ళందరూ అక్కడ ఎందుకున్నారో కనుక్కోవటానికి ఆయన ప్రయత్నం చేశాడు. So he went to the first cell and asked the person, why are you in jail? And he said, well, it's not really my fault. I got accused falsely and I couldn't defend myself and here I am. మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వెందుకు చెరసాల్లో ఉన్నావని. లేదు, నా మీద నేరం మోపారు, తప్పుడు నిందలు వేశారు, నా గురించి నేను మాట్లాడుకోలేకపోయాను కాబట్టి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు. And he went to the second cell and that fellow had an excuse too. Maybe he said something like, the criminal's face looked like mine and they caught me instead. Or somebody else says the judge had a prejudice against me. Everybody had an excuse. They were all good people according in their own minds. They told the king, we don't deserve to be here. ఆ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, లేదు నేను నేరం చేయలేదు, ఒక నేరస్తుడి ముఖం నా ముఖాన్ని పోలి ఉంది, అందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. ఇంకొకరు ఏం చెప్పారంటే, లేదు ఆ న్యాయాధిపతికి ఎవరో డబ్బులు ఇచ్చి ఇలా చేపించారు అని చెప్పారు. ఈ విధంగా ఎవరిని అడిగినా కానీ
మేము నేరం చేయలేదు, మేమందరం మంచి వాళ్ళం మా దృష్టిలో అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. But when he came to the last cell, the prisoner in that cell said, I did wrong. ఆ రాజుగారు చివరి ఖైదీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పాడు. I was bad and I did a lot of wrong things, and that's why I got caught and I'm here. I deserve to be here. నేనెంతో చెడ్డవాడిని, నేను ఎన్నో నేరాలు చేశాను, నేను పట్టబడ్డాను, అందుకే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉండటానికి అర్హుడిని అని ఆ ఖైదీ చెప్పాడు. And the king told the jailer in a very sarcastic way, with a sense of humor, he said, you seem to have a lot of good people here in this jail, a lot of people who have done nothing wrong. అప్పుడు ఆ రాజుగారు ఆ చెరసాల అధిపతితో వ్యంగ్యంగా ఈ విధంగా చెప్పాడు, ఏంటి ఇక్కడ అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారే. And they're all here, but there's one man who says he's bad, only one. Now we don't want to keep this bad person in the midst of all these good people, so let's release him, let him go, so that he doesn't spoil all these good people. కానీ ఒక వ్యక్తి ఏమో నేను చెడ్డవాడిని అని చెప్తున్నాడు, మరి ఇంత మంచి వాళ్ళ మధ్య ఈ ఒక్క చెడ్డవాడు ఎందుకు వీళ్ళందరినీ పాడు చేస్తాడు, ఈ చెడ్డవాడిని మనం విడుదల చేద్దాం అని అన్నాడు. So he released that man. ఆ వ్యక్తిని విడుదల చేశాడు. Why was he released? The principle is because he acknowledged that he had failed, what Adam could not do. ఆయన ఎందుకు విడుదల చేయబడ్డాడు? నేను ఓడిపోయాను అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆదాము ఆ విధంగా చేయలేకపోయాడు. You see that when the Lord asked Eve, did you do this? She also does not take the blame. She says the serpent. దేవుడు హవ్వను కూడా అడిగినప్పుడు నీవు ఈ ఫలాన్ని తిన్నావా అంటే హవ్వ కూడా ఒప్పుకోలేదు, సర్పాన్ని నిందించింది. Remember this, my brother, sister, that as long as you have this habit of blaming circumstances, blaming your upbringing, blaming your parents, blaming somebody else for your failure and not willing to take the blame yourself, you will never experience a full salvation. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఓటమికి కారణాన్ని నీవు ఎవరి మీదో నిందించినట్లయితే, నీ పరిస్థితులను బట్టో, లేకపోతే నిన్ను సరిగా పెంచలేదనో, నీ తల్లిదండ్రులనో, లేకపోతే వాళ్ళో వీళ్ళో ఎవరినో మనం నిందించినట్లయితే మనం సంపూర్ణంగా రక్షించబడలేము.